అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు శ్రీనివాస్ యాదవ్. నేను 3 సార్లు చైర్మన్గా నిర్వహించాను. ఇది పెద్దగడ్డ జాతర, గొల్లగడ్డ జాతర రాష్ట్రంలోనే తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర. కానీ ఇప్పటి వరకు కూడా ఏ గత ప్రభుత్వాలు ఏదైనా కానీ ఒక నెల ముందు నిధులు కేటాయించి వచ్చే భక్తులకు దాదాపు జాతర 20 రోజుల ముందే ఎలాంటి సౌకర్యాలు మొత్తం కంప్లీట్ చేసేవారు. ఇప్పటికైనా అంటే చుట్టూ బాత్రూమ్లు కానీ, కింద రోడ్లు కానీ, వాటర్ సోర్స్ కానీ ఏది కావాలన్నా కూడా ఇప్పటికల్లా ఆల్రెడీ కంప్లీట్ చేసేది. ఈరోజు 1వ తారీఖు అంటే దాదాపు 15 రోజులు మాత్రమే ఉంది. రేపు దిష్టి పూజ ఉన్నది. ఇంతవరకు ప్రభుత్వం కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఏనాడు కూడా ఈ గొల్లగడ్డ జాతర గురించి రివ్యూ పెట్టి ఏమేం కావాలి, వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కావాలని ఇంతవరకు పరిశీలించిన దాఖలు. అలాగే పైన ఎప్పుడు కూడా గత ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు 12 కోట్ల రూపాయలు వచ్చింది. కానీ ఈ యొక్క గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఫస్ట్ వచ్చే జాతరకు ఇంతవరకు ₹1 కూడా కేటాయించకపోవడం కారణమైంది. అంటే వచ్చే భక్తులను చిన్న చూపా లేదా మా యాదవుల మీద చిన్న చూపా. కాబట్టి తక్షణమే ఇంకోటి ఇదే పక్కనున్న నియోజకవర్గమైన కోదాడ, హుజూర్నగర్కు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడో దీని తర్వాత జరిగే జాతరలకు నిధులు కట్టేస్తుంది తప్ప రాష్ట్రంలో మా యాదవులనే 2వ పెద్ద జాతర, మాకు పెద్దది. దాదాపు 3 రాష్ట్రాల నుంచి జనం పబ్లిక్ వస్తారు. పైన వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు అంటే ఎలాంటి పర్మనెంట్గా ఎలాంటి కట్టడాలు కానీ, బాత్రూములు కానీ, వచ్చే భక్తులు పడుకుంటానికి కానీ, ఇటు సైడ్ ఉత్తర ద్వారం కానీ, ఇటు సైడ్ కానీ రాజగోపురాలు ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ ఇంతవరకు దీని మీద పరిశీలించింది కానీ లేదు. దీనివల్ల మా యాదవులు కానీ, వచ్చే భక్తులు కానీ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి, జిల్లా ఇన్ఛార్జ్ స్పందించి వెంటనే నిధులు కేటాయించి భక్తులకు ఏమేం కావాలో సమకూర్చాలని నేను ప్రార్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.